హాయమ్మో ఓర్ నాయనో. సో ఫ్రెండ్స్, అందరి ఇంట్లో ఏసీ ఉంటుంది, కానీ ఏసీ క్లీనింగ్ చేసుకోవడం చాలా సింపుల్ మా. చాలా మంది సర్వీస్ వాళ్ళని పిలుస్తారు ఏసీ సర్వీసింగ్, బట్ జస్ట్ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవడానికి అవసరం లేదు మా. డీప్ క్లీనింగ్ అయితే మనం సర్వీసింగ్ అయితే చేసుకోవాలా. డీప్ క్లీనింగ్ మనం ప్రతి ఒక 2 years కానీ 3 years కానీ డీప్ క్లీనింగ్ చేస్తే బాగుంటుంది. లేదంటే నార్మల్గా మనమే క్లీన్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ వెరీ వెరీ సింపుల్ అనమాట. సో ఇది వచ్చేసి ఇండోర్ యూనిట్. మనం పవర్ అయితే ఆఫ్ చేసుకోవాలా, మనం కంప్లీట్గా పవర్ ఆఫ్ చేసుకోవాలి ఇండోర్ యూనిట్ ఓపెన్ చేసినప్పుడు. సో చూసారా, జస్ట్ ఇట్లా పైకి లేపేసాం. నాది పాతది 11 years బ్యాక్ అనమాట. సో నా దానికి ఈ విధంగా ఉంటాయి ఫిల్టర్స్. దీనికి చూస్తే ఇక్కడ 2 ఉన్నాయి ఫిల్టర్స్ యాడ్ ఆన్స్. సో నేను ఆల్రెడీ 1.5 year బ్యాక్ ఏమో డీప్ క్లీనింగ్ చేయించిన, అంత పెద్దగా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. సో మనం ఎవ్రీ 2 yearsకి ఒకసారి కానీ 3 yearsకి ఒకసారి కానీ డీప్ క్లీనింగ్ చేసుకోవాలా. సో నా దాంట్లో ఫిల్టర్స్ చూస్తారు ఎంత సింపుల్గా చేసినాం. సో దీంట్లో డస్ట్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కూలింగ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో ఫస్ట్ మనం అయితే వీటిని అయితే క్లీన్ చేసుకుందాము. అండ్ దీంతో పాటు మనకి ఇండోర్ యూనిట్ మనం ఎంత కేర్ తీసుకుంటున్నామో అవుట్డోర్ యూనిట్ కూడా అట్లనే కేర్ తీసుకోవాలమ్మా. చాలా మంది అవుట్డోర్ యూనిట్ ఇగ్నోర్ చేస్తారు, కానీ అవుట్డోర్ యూనిటే మనకి లోపలికి కూల్ అనేది బ్రీజ్ పంపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత దుమ్ము ఉందో. ఇగో ఇగో ఇంత దుమ్ము ఉంటే ఇంకా లోపల కూలింగ్ ఏమొస్తుందమ్మా. ఫస్ట్ ఇట్లా జగ్ నీళ్ళు పోసేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా జగ్ నీళ్ళు పోసేసుకుంటాము, ఇట్లా తడుస్తాయి. ఇగో సో ఇట్లా జస్ట్ నార్మల్గా ఇట్లా చేయితో అనేసుకోవాలా. కావాలంటే మనం డైరెక్ట్ ట్యాప్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ కావాలంటే మనం డైరెక్ట్ ఇట్లా ట్యాప్ కింద కూడా పెట్టుకోవచ్చు. చూస్తున్నా మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన ఫిల్టర్స్ ఎంత క్లీన్ ఉంటే అంత ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు జస్ట్ ఇట్లా తడిపేస్తే సరిపోతుంది. ఇట్లా తడిపేసుకుని ఇట్లా విసిగేస్తే అలా ఏమైనా డస్ట్ ఉంటే కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఉన్నాయి అన్నమాట ఫిల్టర్స్. ఇగో కూర్చోబెట్టేస్తున్నా ఫిల్టర్స్. సో నేను ఫిల్టర్స్ కూర్చున్నాయి, ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, సింపుల్గా నేను ఇది కూర్చోబెట్టేస్తా ఇండోర్ యూనిట్లో. సో నేను చూస్తారు కదా, చాలా సింపుల్ అనమాట. ఇది జస్ట్ క్లిప్పింగ్ బ్యాక్ అంతా. ఇగో ఇట్లా. సో ఫ్రెండ్స్, అందరు చేసే బ్లండర్ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే ఇండోర్ యూనిట్ ఒక్కటి క్లీన్ చేయించుకుంటారు. సర్వీస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అవుట్డోర్ యూనిట్ సార్ మంచిగా ఉంది సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓకే చెప్పకూడదు. వాళ్ళు కాల్ చేసి వచ్చేటప్పుడు బ్లోవర్ కూడా తీసుకొని రా అని చెప్పు. ఎందుకంటే అవుట్డోర్ యూనిట్లో మెయిన్ మ్యాటర్ ఉంటుంది. ఎందుకంటే అది డస్ట్ అట్రాక్ట్ చేస్తుంది బయట నుంచి. సో దానివల్ల ఏంటంటే దుమ్ము అనేది పోయి అలా జామ్ అవుతుంది. సో అందుకని మనం ఇట్లాంటి బ్లోవర్ ఉంది అనుకో, నా దగ్గర ఉంది కాబట్టి నేను కొడతాను కదా. సో చూస్తారు కదా, ఇట్లాంటి బ్లోవర్ ఉండడం వల్ల ఏంటంటే అవుట్డోర్ యూనిట్ లోపల ఏమన్నా దుమ్ము ఉన్నా కూడా బయట కిక్ బ్యాక్ అయిపోతుంది. నేను రీసెంట్గా క్లీన్ చేసుకున్నా కాబట్టి బయట అంత డస్ట్ లేదు. సో నార్మల్గా మీ ఏసీలో మీరు క్లీన్ చేసుకొని కింద కమెంట్ చేయరు, ఎంత దుమ్ము వచ్చిందో కింద కమెంట్లో మెన్షన్ చేయరు. 3 cheers బేబే.